నమస్తే. ముందుగా విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం జరిగినటువంటి పోరాటం కావచ్చు, తెలంగాణ కోసం జరిగినటువంటి ఉద్యమం కావచ్చు, అది కేవలం ఒక రాజకీయ పోరాటం, రాజకీయ ఉద్యమం కాదు. కానీ కొన్ని కోట్ల మంది ఆత్మ గౌరవ లేదా కొన్ని కోట్ల మంది యొక్క ఆవేదన ఉద్యమం అని చెప్పొచ్చు. సో కోట్ల మంది కల కూడా అది. సో ఎట్టకేలకు తెలంగాణను సాధించుకోవడం జరిగింది మనందరం కూడా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ట్యాంక్ బండ్ వరకు కావచ్చు, మిలియన్ మార్చ్ నుంచి సకల జనుల సమ్మె వరకు కావచ్చు. సో ఎన్నో ఉద్యమాలు ఈ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలను మనం చూసినాం, ఎన్నో ఉద్యమాలను తట్టి లేపింది. సో ఇక్కడ జరిగినటువంటి ప్రతి ఉద్యమం కూడా ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఒక నాంది అని చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగానే హైదరాబాద్లో ముఖ్యంగా ఈ హైదరాబాద్కు సంబంధించి గుండెకాయలా ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించి సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, అదేవిధంగా ఏ ప్రదేశాల్లో ఎట్లాంటి ఉద్యమాలు జరిగాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని విశ్వం టీవీ మీ ముందుకు తీసుకొస్తున్నది ఎక్స్క్లూజివ్గా. సో దాంట్లో భాగంగానే ప్రజెంట్ మనము మొట్టమొదటి ప్రదేశంగా అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాము. ఒకసారి చూడండి, మనకు కనిపిస్తున్నది కదా అమరవీరుల స్తూపం. అమరవీరుల స్తూపం అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి అని అంటే తెలంగాణ కోసం బలి అయిపోయినటువంటి, తెలంగాణ కోసం మరణించినటువంటి 1200 పైచిలుకు కుటుంబాలు. సో నాట్ ఓన్లీ తెలంగాణ మలిదశ ఉద్యమం ఒక్కటే కాదు, తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి మొదలుకుంటే తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా గన్ పార్క్ అన్నా తెలంగాణ అమరవీరుల స్తూపం అన్నా కూడా అదొక ఎమోషన్లా ఉంటుంది. సో ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా, ఏ ఉద్యమకారుని గుర్తు చేసుకోవాలన్నా కూడా, ఏ ఉద్యమకారుడు చేసినటువంటి ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాలన్నా కూడా ఈ గన్ పార్క్ వాళ్ళకి ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. సో ఆనాడు జరిగినటువంటి ఉద్యమంలో అంటే మనకు అక్కడ రాసి కూడా ఉంటుంది కింద, ఇప్పుడు కనిపిస్తలేదు, నేను చూపిద్దామంటే ఆ కింద కూడా రాసి ఉంటుంది, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం అమరులైనటువంటి తెలంగాణ అమరుల సాక్షిగా నిర్మించబడ్డదే ఈ అమరవీరుల స్తూపం. సో ఇక్కడికి వస్తే గుండె తరక్కపోతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఒక్కటేసారి కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఎన్నో ఉద్యమాలు కదా, తెలంగాణ ఉద్యమ సమయంలోనైతే ఇక్కడ ఎన్నో ఆంక్షలు కూడా పెట్టిండ్రు. అమరవీరుల స్తూపం దగ్గరికి రానివ్వకుండా, గన్ పార్క్ పరిసరాల దగ్గరికి రానివ్వకుండా, ధర్నా చేస్తే అరెస్టులు, రాస్తారోకలు చేస్తే జైళ్ళు, తెలంగాణ అనే పదం మాట్లాడితే అసలు ఉండకుండా చేయడము, పోలీసు పహార మధ్య, ఆంధ్ర పోలీసుల మధ్యలో ఈ ప్రాంతం అంతా కూడా బందీ అయిపోయింది. సో వాళ్ళు ఇంత స్వేచ్ఛగా నేను కూడా నిలబడి ఇంత స్వేచ్ఛగా వీడియోలో మాట్లాడగలుగుతున్నాను అని అంటే ఆనాడు ఎంతో మంది త్యాగ ఫలితమే ఇవాళ ఈ తెలంగాణ. సో అట్లాంటి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి ఎంతో మంది, ఎందరో క్యాండిల్ సర్వీసెస్ కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ని గన్ పార్క్ వేదికగా వినిపించారు. సో నాట్ ఓన్లీ గన్ పార్క్ ఒకటే కాదు, నా ఎదురుగా పబ్లిక్ గార్డెన్స్ కనిపిస్తూ ఉన్నది, నా ఎదురుగా నాకు రైట్ సైడ్లో వచ్చేసి అసెంబ్లీ కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే అసెంబ్లీ కేంద్రంగా కావచ్చు, పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా కావచ్చు, ముఖ్యంగా గన్ పార్క్ కేంద్రంగా కావచ్చు, ఎన్నో ఉద్యమాలు ప్రతిరోజు కూడా తెలంగాణ వాణి వినిపించని రోజు అంటూ లేదంటే అతిశయోక్తి కాదు అసలు. సో అంతమంది త్యాగాల నడుమ ఏర్పడ్డది ఈ తెలంగాణ. సో స్టిల్ ఈ రోజు కూడా తెలంగాణ వచ్చి దాదాపు 12-12.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా గన్ పార్క్ అంటే ఒక ఎమోషన్. గన్ పార్క్ అంటే 1200 మంది పైచులకు అమరులు గుర్తొచ్చేటువంటి సందర్భము. సో అట్లాంటి గన్ పార్క్ సాక్షిగా మనం నిలబడి మాట్లాడుతున్నాం ఇవాళ. సో గన్ పార్క్తో పాటు మిగతా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయంటే అంటే హైదరాబాద్ కేంద్రంగా ట్యాంక్ బండ్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సో అదేవిధంగా సెక్రటేరియట్ కావచ్చు, ఇందిరా పార్క్ కావచ్చు, సో ఇట్లాంటి ప్లేసెస్ అన్నిటికి వెళ్ళి ఒక్కసారి ఆ స్మృతులను కూడా మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము రండి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ధర్నాలకు, రాస్తారోకలకు, నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది ఇందిరా పార్కు. ఇందిరా పార్క్ అదేవిధంగా నా ఎదురుగానే ఉన్నటువంటి ధర్నా చౌక్ కూడా. సో ఇదే ధర్నా చౌక్ వేదికగా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, సామాజిక సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కావచ్చు, సో ఇట్లా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడానికి ఇందిరా పార్క్ అనేది ఒక కేంద్ర బిందువుగా మారిందంటే అతిశయోక్తి కాదు. సో విద్యార్థులు అయితే యూనివర్సిటీల నుంచి కావచ్చు, కాలేజీల నుంచి కావచ్చు, ముఖ్యంగా స్కూల్ నుంచి కూడా కావచ్చు, సో వాళ్ళ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అయితే తెలంగాణ వాదులు మనబడుతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలపని రోజంటూ లేదంటే అతిశయోక్తి కూడా కాదు. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఇదే ఇందిరా పార్క్ దగ్గర, ఇదే ధర్నా చౌక్ దగ్గర.
సో అట్లా అన్ని సబ్బండ వర్గ కుల సంఘాల గురించి అయితే చెప్పనవసరమే లేదు. ప్రతి కులం కూడా, ప్రతి సంఘం కూడా తెలంగాణ వాదానికి మద్దతు పలికిన స్థలం ఏదైనా ఉందంటే అది ఇందిరా పార్కు, ధర్నా చౌక్ మాత్రమే. సో ఇట్లా అన్ని రంగాల్లో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా జరుగుతూ ఉన్నది. సో అట్లా తెలంగాణ ఉద్యమంలో ఇందిరా పార్కుకు అదేవిధంగా ధర్నా చౌక్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని అంటే చెప్పసఖ్యమే కాదు. సో ఇట్లా అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మేధావుల ఆలోచనలు కావచ్చు, మేధావుల సమావేశాలు కావచ్చు, ఇదే ధర్నా చౌక్ నుంచి ప్రారంభమైన అంటే కూడా అతిశయోక్తి కానే కాదు. సో అట్లా తెలంగాణ ఉద్యమానికి ఇందిరా పార్కు, ధర్నా చౌక్ ఉన్నటువంటి బంధానము విడదీయలేనటువంటి. ప్రస్తుతం మనము ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్ అంటే అందరికీ కేవలం ఇది ఒక వినోద ప్రాంతంగానే తెలుసు, కానీ తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్ బండ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత వింటే ఆశ్చర్యపోని అవసరం లేదు. సో 2011 మార్చి 10న నేను నిల్చున్న ఇదే స్థలం నుండి, ఎగ్జాక్ట్గా ఇదే స్థలం నుండి ఇదంతా కూడా నాకు కనిపిస్తున్నటువంటి కనుచూపు మేరలో కావచ్చు, అదేవిధంగా ఇటు కనిపిస్తున్నటువంటి ఇటు కనుచూపు మేరలో కావచ్చు, ఈ ట్యాంక్ బండ్ అంతా కూడా కొన్ని లక్షల మంది 2011 మార్చి 10వ తేదీన కొన్ని లక్షల మంది ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఆ రోజు పోలీసు నిర్బంధాలు ఉన్నవి, ప్రభుత్వ ఆంక్షలు ఉన్నవి. సో జై తెలంగాణ అంటే లాఠీ చార్జ్ చేసేటువంటి రోజులు, అరెస్ట్ చేసేటువంటి రోజులు. అయినప్పటికీ కూడా మిలియన్ మార్చ్ను విజయవంతంగా కొనసాగించింది ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ వాళ్ళందరూ కూడా. సో ఆ మిలియన్ మార్చ్ ఎంతలా ప్రభావం చూపించిందంటే దేశ రాజకీయాల్లో అంటే తెలంగాణ వాదుల మనోభావాలు ఇట్లా ఉంటాయా, తెలంగాణ అనే పదం లేదా తెలంగాణ కావాలని చెప్పేసి ఇంతమంది రగులుతున్నారా అని చెప్పేసి దేశానికి వినబడింది. జాతీయ స్థాయిలో మిలియన్ మార్చ్ గురించి చర్చించే రోజు ఏదైనా ఉంది అంటే 2011 మార్చి 10. సో ఇదంతా కూడా అక్కడి నుంచి మొదలుకుంటే, ఆ బార్డర్ నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఈ ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా కూడా, ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఆ రోజు లక్షల మంది వచ్చారంటే అతిశయోక్తి కాదు అసలు. ఆ రోజు లక్షల మంది వచ్చి జై తెలంగాణ నినాదాలతోని దద్దరిల్లింపజేసిరు ఈ ట్యాంక్ బండి. సో మరొక పక్క అటుపక్కన ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఒకసారి చూస్తే మా తెలంగాణలో ట్యాంక్ బండి మీద తెలంగాణ వాదుల విగ్రహాలు ఉండాలని చెప్పేసి నినదించిన రోజులు కూడా ఆ రోజులే. సో ఇక్కడ నుండి అక్కడి వరకు అన్ని ఆంధ్రుల విగ్రహాలే ఉన్నాయి, మా తెలంగాణ వాదుల విగ్రహాలు కూడా మీరు పెట్టాలని చెప్పేసి ఆ రోజు నినదించింది తెలంగాణ అంతా కూడా. సో ఒకసారి మిలియన్ మార్చ్ అయితే చరిత్రలో నిలిచిపోతుంది. ఈ రోజుకి కూడా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కూడా మిలియన్ మార్చ్ని ఒక పండుగలాగా చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా మిలియన్ మార్చ్ అంటే ప్రతి సంవత్సరం 2011 మార్చి 10న జరిగింది కదా, ప్రతి సంవత్సరం మార్చి 10కి మిలియన్ మార్చ్ని నిర్వహిస్తూ ఉంటారు, లేదా మిలియన్ మార్చి సంస్మరణ సభ అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటుంది తెలంగాణ సమాజం. సో ఈ ట్యాంక్ బండ్తో కూడా తెలంగాణకు, అదేవిధంగా తెలంగాణ మలి దశ ఉద్యమానికి విడదీయరాని అనుబంధం ఉంది అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు ఉన్నాము. సచివాలయం అనగానే నా వెనకాల కనిపిస్తున్నది కదా, ఇదే సచివాలయం బిల్డింగ్. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నా వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ ఇది కాదు. మీకు గుర్తుంది కదా,
సమతా బ్లాక్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ ఉండేది. సో సెక్రటేరియట్ బిల్డింగ్ దాన్ని పరిగణించేవాళ్ళు. సేమ్ అది ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో ఉంటుండే. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ తొలి ప్రభుత్వము దాన్ని తీసేసి మళ్ళీ సరికొత్త సెక్రటేరియట్ ని నిర్మించింది. సో ఏది ఏమైనా కూడా ఉన్నటువంటి పాత సెక్రటేరియట్ దగ్గర అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ నా ఎదురుగా అమరవీరుల స్తూపం కనిపిస్తున్నది, ఆ ప్రదేశంలో కావచ్చు. నాకు ఎదురుగానే తెలంగాణ తల్లి అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్, అప్పుడు ఉన్నటువంటి తెలుగు తల్లి, ప్రస్తుత తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఉన్నది. సో ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా సో అక్కడి వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం రద్దీగా ఉండేది. ఎప్పుడు కూడా ఉద్యమకారులతో నిండిపోయినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. సెక్రటేరియట్ ముట్టడి చేసిన ఎంతో మంది ఉద్యోగస్తులు కూడా, సో ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సెక్రటేరియట్ ను ముట్టడి చేసినటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. సెక్రటేరియట్ లో ఉన్నటువంటి తెలంగాణ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించినటువంటి రోజులు అవి. సో సెక్రటేరియట్ లోపలికి ఏ మంత్రి వెళ్ళినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, ఏ ఎమ్మెల్యే వెళ్ళినా కూడా వారిని ఎక్కడికక్కడ కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమాలే జరిగినాయి. ఈ రోడ్డు అంతా కూడా నాకు కనిపిస్తున్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు. ఈ రోడ్డు అంతా కూడా నిత్యం తెలంగాణ ఉద్యమకారులతోనే, తెలంగాణ ఉద్యమ నినాదాలతోనే హోరెత్తిందంటే కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఫ్లైఓవర్ అంతా కూడా దిగ్బంధం చేసిన రోజులవి, ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసినటువంటి రోజులవి. సో ఒక్కసారి ఆ ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకుంటే గుండె తరుక్కుపోతా ఉన్నది. సో ఎక్కడికక్కడ సబ్బండ వర్గాలన్నీ కూడా, సో కులము, మతము, ప్రాంతము, వయస్సు, లింగము తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదే రోడ్ల మీదకి, మనం నిల్చున్నటువంటి ఇదే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినటువంటి, నినదించినటువంటి, పోరాటం చేసినటువంటి పోరాట యోధులందరూ కూడా సో ఇక్కడే ఉద్యమం చేసినప్పుడు. సో తెలంగాణ రావడానికి ఈ ప్రదేశం కూడా కీలకంగా ఉంటది. సో మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశాలన్నిటితో సెక్రటేరియట్ కావచ్చు, నా పక్కన ఉన్నటువంటి ఈ బ్లాక్స్ అన్ని కూడా, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, సో అమరవీరుల స్తూపం దగ్గర అప్పుడు అక్కడ కూడా కావచ్చు. సో ఈ ప్లేసెస్ అన్నిటితోని తెలంగాణ మలిదశ ఉద్యమానికి విడదీయరాని అనుబంధం ఉంది అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మనము కామత్ హోటల్ దగ్గర ఉన్నాము. సో కామత్ హోటల్ కు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది అంటారా? ఎస్, అయితే రండి. సో కామత్ హోటల్ కు తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం అంటే, సో ఈ హోటల్ ఎగ్జాక్ట్ అంటే నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ హోటల్ ఎగ్జాక్ట్ గా అసెంబ్లీకి కూతవేటు దూరంలోనే ఉన్నది. అంటే 100 to 200 మీటర్స్ దూరంలోనే ఉన్నది. అదే విధంగా ఇటు సైడ్ చూసుకుంటే ఒక 100 నుంచి 200 మీటర్స్ దూరంలో సెక్రటేరియట్ ఉన్నది. సో అంటే అప్పటి పాత సెక్రటేరియట్. సో ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రదేశాలకు మధ్యలో నా వెనకాల కనిపిస్తున్న కామత్ హోటల్ ఉన్నది. సో కామత్ హోటల్ ఎంత ఫేమస్ అంటే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడికి ఇదొక డెస్టినీ ప్లేస్ అన్నమాట. సో ఇదే హోటల్లో ఎంతో మంది ఉద్యమకారులు ఇక్కడికి వచ్చినప్పుడు, అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడు కావచ్చు, సెక్రటేరియట్ ముట్టడి చేసినప్పుడు కావచ్చు, ఇక్కడ ధర్నా చేసినప్పుడు కావచ్చు, రాస్తారోకోలు చేసినప్పుడు కావచ్చు, నిరసనలు వ్యక్తం చేసినప్పుడు కావచ్చు, సో అట్లా అరెస్ట్ అయిన సందర్భాల్లో, కలుస్తున్న సందర్భాల్లో నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఇదే కామత్ హోటల్లో ఆ ఉద్యమకారులందరూ కూడా భేటీ అయ్యేవాళ్ళు. సో ఎప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడు ఈ హోటల్కి వచ్చినా కూడా ఎవరో ఒక తెలంగాణ ఉద్యమకారుడు కనిపిస్తుండేవాళ్ళు. సో ఏదో ఒకటి మాట్లాడుతుండము, తెలంగాణ ఉద్యమాన్ని ఇంకెట్లా ముందుకు తీసుకెళ్లాలి, సో మేధావులతో సమావేశం కావడము, ఆత్మీయ సమావేశాలు చేసుకోవడము. సో ఉద్యమం అక్కడ ఉధృతంగా జరుగుతూ ఉన్నప్పుడు, అరెస్టులు చేస్తూ ఉన్నప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కామత్ హోటల్కి వచ్చి వాళ్ళు మాట్లాడుతుండము. సో ఇదంతా కూడా ఒక మధురానుభూతి. సో అంటే ఎవరు కూడా దీన్ని గుర్తించరు, కానీ ఈ కామత్ హోటల్ దానికి కూడా ఒక ప్రత్యేక నిలయంగా అయితే మారిపోయినటువంటి పరిస్థితి. సో అప్పుడు ఇంత రద్దీగా ఉండేది కాదు. ఇదంతా కూడా ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేటోళ్ళు పోలీసు వాళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఉండేది కాదు. పోలీసు బందోబస్తు మధ్యలో ఈ రోడ్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటుండే. సో దీనికి ఇంకా ఈ కూతవేటు దూరంలోనే ఎల్బీ స్టేడియం కూడా ఉంటుండే. సో ఎల్బీ స్టేడియం అంటే సరే అక్కడ తెలంగాణ వాదుల సభల కంటే ఆంధ్ర వాదుల సభలు ఎక్కువ జరిగినాయి అనుకోండి. నిన్న మనం ఇంటర్వ్యూ చేసినాం కదా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ది. సో ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఎల్బీ స్టేడియంలోనే సమైక్యాంధ్రుల సభ జరుగుతున్నప్పుడు జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నాడు. సో అట్లా వీటన్నిటికీ కూడా ఫుడ్ అంటే లంచ్ చేసుకోవడానికి కానీ, లేదా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కానీ, ఎవరైనా ఒక ఇద్దరు మేధావులు కానీ లేదా ఇద్దరు ఉద్యమకారులు కలిస్తే మాట్లాడుకోవడానికి ఈ కామత్ హోటల్ అనేది వాళ్ళకి ఒక డెస్టినీ ప్లేస్ లా ఉంటుండే తెలంగాణ ఉద్యమ సమయంలో. సో ఇట్లాంటి కామత్ హోటల్ కు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమానికి విడదీయరాని అనుబంధం ఉంది అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మనము నెక్లెస్ రోడ్ లో ఉన్నాము. నెక్లెస్ రోడ్ అనగానే కూడా తెలంగాణ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉంది. సో నెక్లెస్ రోడ్ అంటే మనకు గుర్తొచ్చేది మానవాహారం.
సో ఈ రోడ్ అంతా కూడా ఒక్కసారి చూడండి, నాకు రైట్ సైడ్ లో కనుచూపు మేరలో అక్కడి వరకు కూడా ఈ కనిపిస్తున్న అటు సైడ్ రోడ్ కానీ ఇటు సైడ్ రోడ్ కానీ ఈ 2 రోడ్లు, అదే విధంగా ఇటు లెఫ్ట్ సైడ్ లో కూడా ఇటు 2 రోడ్లు, లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు ఉన్నటువంటి రోడ్లు అక్కడి వరకు కూడా. సో ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కూడా అదంతా నెక్లెస్ రోడే. సో ఈ నెక్లెస్ రోడ్ మొత్తం కూడా మానవాహారం నిర్వహించారు. సో మానవాహారంలో కొన్ని వేల మంది ఆ రోజు కూడా మానవాహార కార్యక్రమం నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి బలం ఎట్లాంటిదో చాటి చెప్పారు అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా. సో మానవాహారం కావచ్చు, సకల జిల్లాల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఇదంతా కూడా ఈ చుట్టుపక్కలనే జరిగింది. ఈ ట్యాంక్ బండ్ సమీపంలో నెక్లెస్ రోడ్ ఇక్కడే జరిగింది. ఆ ఫొటోస్ చూస్తే కనుక అసలు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో నిజమేనా, అసలు ఇంతమంది నిజంగా వచ్చారా, ఇదేమైనా గ్రాఫిక్స్ లాగా క్రియేట్ చేసిరా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డౌట్ కలుగుతుంది. కానీ అది నిజంగా వాస్తవమే. ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని అంతటిని, గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన అంతటిని కూడా ఈ రూపంలో చూపించారు వాళ్ళు ఆ రోజు. సో నేను నిల్చున్న ఈ రోడ్ నుంచి జలవిహార్ కావచ్చు, ఈ నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇదంతా కూడా దిగ్బంధమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ, ఇక్కడ కూడా నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తగ్గలేదు తెలంగాణ వాదులు. సో ఇది తెలంగాణ అంటే, తెలంగాణ వాదుల పవర్ అంటే ఇది. తెలంగాణ ఎందుకు రావాలంటే దానికి వాళ్ళు మాటల్లో కాదు వాళ్ళ చేతల్లో చూపించారు. సో వంట వార్పు ప్రోగ్రామ్ అయితే అసలు అద్భుతంగా జరిగింది రోడ్డు మీద. నాట్ ఓన్లీ ఇక్కడనే కాదు, జిల్లాలలో కూడా రైలు రోకోలు కానీ వంట వార్పు కార్యక్రమాలు కానీ రైలు పట్టాల మీదనే వంట చేసుకొని తినేటువంటి పరిస్థితి. సో అట్లా అసలు అల్టిమేట్ అండి. తెలంగాణ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. ఎంతో మంది త్యాగాల ఫలితమే, ఎంతో మంది త్యాగాల పుణ్యమే నేటి ఈ తెలంగాణ. సో ఇంకొన్ని ప్రదేశాలు కూడా చూసేద్దాం రండి. ప్రజెంట్ మనము ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమానికి ఒక గుండెకాయ లాంటిది. సో 1968 అంటే తొలి దశ ఉద్యమం నుంచి మొదలుకుంటే మలి దశ ఉద్యమం వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ లేకుండా తెలంగాణ చరిత్ర పూర్తి చేయడం అనేది అసాధ్యమే అని చెప్పుకోవచ్చు. సో నా వెనకాల కనిపిస్తున్నది కదా, ఇదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగానే ఎంతో మంది ఉద్యమాల నుంచి బయటకు వచ్చిండ్రు, ఉద్యమాలు చేసిండ్రు. సో ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, నా పక్కన కనిపిస్తున్నటువంటి ఈ పార్కులలో ఎక్కడికక్కడ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అసలు ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్పడం అనేది అసలు ఒక రోజు కూడా సరిపోదు. అంతటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. ఆనాడు ప్రతి దగ్గర కూడా విద్యార్థుల లాఠీ చార్జీలు కావచ్చు, టీఆర్ గ్యాస్ ప్రయోగాలు కావచ్చు, ఇక్కడే జరిగినాయి వీళ్ళందరి మీద. సో ఇక్కడ ఎన్ఆర్ఎస్ హాస్టల్ అయితేంది, మనకు కనిపిస్తున్నటువంటి ఇంకొన్ని హాస్టల్స్ అయితేంది, గర్ల్స్ హాస్టల్స్ అయితేంది, లా కాలేజ్ అయితేంది, ఠాగూర్ ఆడిటోరియం అయితేంది. ఠాగూర్ ఆడిటోరియం సాక్షిగా శ్రీకాంతాచారి అమరుడు అయిపోయింది కదా. వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా కూడా ఎంతోమంది అమరులు అయిపోయినరు. సో అట్లాంటి అమరుల సాక్షిగా తెచ్చుకున్నటువంటి తెలంగాణకు ఈ ఉస్మానియా యూనివర్సిటీతోని విడదీయరాని అనుబంధం ఉంది. సో ఇదే యూనివర్సిటీ నుంచి ఇక్కడే మనకు కనిపిస్తున్నటువంటి ఇదే గ్రౌండ్ లో, ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రౌండ్ లోనే కొన్ని వందల వేల మంది ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల మంది ఎక్కడికక్కడ గుమిగూడి ఎట్లా మనం తెలంగాణని సాధించుకోవచ్చు. అప్పుడు పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ఏది కూడా లేకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ విద్యార్థులుగా ముఖ్యంగా తెలంగాణ నిర్మాణంలో రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉందో వారికంటే ఓ మెట్టి ఎక్కువనే విద్యార్థుల పాత్ర ఉందనడంలో కూడా అతిశయోక్తి ఏం లేదు. సో అలా ఎంతో మంది ఆ రోజు పోరాడినటువంటి విద్యార్థి నాయకులు ఎంతో మంది ఇవాళ ఎమ్మెల్యేలు అయినరు ఇదే యూనివర్సిటీ సాక్షిగా. వాళ్ళ పోరాడిన ఎంతో మంది విద్యార్థి నాయకులు ఇవాళ వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలలో, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు, అన్ని పార్టీలలో పనిచేస్తూ ఉన్నారు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు, వారు సొంతంగా పార్టీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు వస్తే అదొక తెలియని ఉద్వేగం వస్తూ ఉంటుంది. ఉద్యమాలకు పురిటి గడ్డగా ఉంటుంది. ఒక గంట సేపు ఇక్కడ నిలబడితే కనుక ఒక ఉద్యమం గురించి ఇట్లా పురిటి మన లోపల నుంచి ఉసిగొల్పుతుంది ఆ ఉద్యమం అంతా కూడా. సో అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆర్ట్స్ కాలేజ్, అక్కడ నుంచే. సో ఇదంతా కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ఇక్కడ నుంచే టీఆర్ గ్యాస్ ప్రయోగాలు కూడా జరిగినాయి. సో ఇక్కడే మన పోలీసు వాళ్ళందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి, ముఖ్యంగా లాఠీ చార్జీలు అయితే అసలు చెప్పసక్యం కాదని చెప్పుకోవచ్చు. ఎవరిని పడితే వారి మీద అసలు ఒక గొర్రెలను కొట్టినట్టే వాళ్ళ విద్యార్థులను కొట్టినారు అందరూ కూడా. అయినా సరే ఏ ఒక్క విద్యార్థి కూడా వెనుకడుగు వేయలేదు. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇక్కడ ఈ కమాన్ వరకు కూడా ఇదంతా కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు అంటే మనకి ఇంత ఫ్రీగా కనిపిస్తుంది, కానీ ఈ రోడ్లన్నీ కూడా కొన్ని వందల వేల మందితోనే నిత్యం కూడా ఎప్పుడు మనకు రద్దీగా కనిపించింది ఆ టైంలో. మలిదశ ఉద్యమంలో ముఖ్యంగా మనం గుర్తు చేసుకుంటే. సో నాట్ ఓన్లీ ఒక పార్టీ అనే కాదు, ఒక రాజకీయ నాయకుడు అనే కాదు, కానీ అన్ని పార్టీల నేతలు కూడా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు అందరూ కూడా దీంట్లో పాలే భాగస్సులు అయిన వాళ్ళే. సో వాస్తవానికి చెప్పాలంటే
బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి జలదృశ్యం వేదికగా వాళ్ళు కొట్లాడినటువంటి తీరు కావచ్చు, అదంతా కూడా అసలు వర్ణనాతీతం. వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తారు తెలంగాణ ఉద్యమం కోసానికి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా చేయని నిరసన కార్యక్రమం అంటూ లేదు. సో అట్లా బీజేపీకి సంబంధించి మాట్లాడితే సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడిన తీరు మనందరం కూడా చూసినాం. సో అట్లా పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పోరాడినటువంటి గడ్డ ఈ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే వాళ్ళ ఉవ్వెత్తున ఉద్యమం అనేది ఎగిసిపడింది. సో బయట జిల్లాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే రాజకీయ నాయకులుగా, విద్యార్థులుగా ఎంత కొట్లాడినా కూడా ఆ రోజు దృష్టి అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీదనే ఉన్నది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఆ రోజు ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మీడియా సపోర్ట్ కూడా తెలంగాణ వాదానికి లేదు. వాస్తవానికి కొన్ని మీడియాలు మాత్రమే, అతి కొద్ది మీడియాలు మాత్రం, అంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి మీడియా సంస్థలు మాత్రమే తెలంగాణకు సపోర్ట్గా నిలిచినాయి ఆ రోజు. సో ఇంత డిజిటల్ మీడియా వ్యవస్థ అప్పుడు లేదు, ఇంత సోషల్ మీడియా వ్యవస్థ అప్పుడు లేదు. అయినా సరే సపోర్ట్ చేయకుండా కూడా, అంటే ఆ ఛానల్లో పనిచేసినటువంటి తెలంగాణ వాదుల గుండెలు రగిలిపోతా ఉన్నాయి. మేము కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడాలి, మేము కూడా రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకో చేస్తే బాగుంటుండే అని. కానీ ఆ సందర్భంలో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఛానల్, అంటే వాళ్ళ ఛానల్ వేరేదైనా కూడా, ఆంధ్ర ఛానల్ అయినా కూడా వాళ్ళు చేయాల్సిన పని ఛానల్ త్రూగా అయితే ఖచ్చితంగా అందరూ కూడా చేసిండ్రు. అట్లా సబ్బండ వర్గాలు అందరూ కూడా, విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సో వీళ్ళందరూ స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు, ఇంకో రకంగా మనకు మహిళా నాయకులు కూడా ఎంతో మంది ఈ రోడ్ల మీద వచ్చి కొట్లాడినటువంటి పరిస్థితి. ప్రతి నిత్యం కూడా ఇక్కడ ఉద్యమాలు జరుగుతుండేగో అక్కడే మనకు కనిపిస్తున్న ఆర్ట్స్ కాలేజ్ ముందే ఒక టెంట్ వేసి ప్రతి నిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుండే. తెలంగాణ కోసం విద్యార్థులు ఎట్లా ముందుకు పోవాలి, ఇంకా ఎట్లా పనిచేయాలి అనేటువంటి ఉద్యమాలు ప్రతి నిత్యం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అన్ని ఉద్యమాల నడుమ, అన్ని పోరాటాల నడుమ ఏర్పడిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు మనం చూసినాం కదా, ఈ ప్లేసెస్ అన్ని కూడా ఒక్కొక్క ప్లేస్కు ఒక్కొక్క చరిత్ర ఉన్నది. అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా, నాట్ ఓన్లీ హైదరాబాద్ ఒకటనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా సంఘటితమై తెలంగాణ కోసం పోరాడినరు, కొట్లాడినరు. కాబట్టి ఇవాళ స్వేచ్ఛగా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాము మన రాష్ట్రంలో. ఇప్పుడు సరే రాజకీయాల గురించి పక్కన పెడితే, సరే ఎవరు ఏ రాజకీయం చేస్తా ఉన్నారు, ఏ పార్టీ రాజకీయంలో ఉన్నది, వాళ్ళ విధి విధానాలను పక్కన పెడితే, ప్రస్తుతానికైతే మనం సాధించుకున్నటువంటి, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. సో దానికి ముందు వరుసలో నిలిచింది, పెద్దన్న పాత్రగా పోషించింది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి సందేహం లేదు. సో అట్లా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీతో విడదీయరాని అనుబంధం ఉంది అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. సో ఇట్లా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉద్యమ స్మృతులను మీ దృష్టికి తీసుకురావాలి, మీకు చూపించాలని చెప్పేసి విశ్వం టీవీ ఒక చిన్న ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ఆదరిస్తారని, ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి, వీడియోని లైక్ చేసి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.